థ్రిల్లర్స్కి వచ్చేటప్పటికి ప్రెసెంట్ మలయాళం ఇండస్ట్రీ గేర్ ఆఫ్ అడ్రస్లో అయిపోయింది. సో ఇప్పుడు ఈయన మలయాళం ఫిల్మ్ మేకర్ కాబట్టి దాని తాలూకు ఛాయలు ఏమైనా ఉంటాయి? అదే ఛాయ్ అండి, అదే అదే ఛాయ. అది ఉంటూ తెలుగుకి మనకి ఏం కావాలి అన్నది కొంచెం మన ఆడియన్స్ కొంచెం సపరేట్గా ఉంటారు కదా, థియేటర్లో చూసే ఆడియన్స్ మనకు సపరేట్. సో దానికి కావాల్సిన కమర్షియాలిటీస్ అన్నీ ఈయన స్టడీ చేసి ఈ స్క్రిప్ట్ని చేయడం జరిగిందండి. బట్ ఇది మలయాళం ఫిల్ము లా ఉంటూ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ తరహా థ్రిల్లర్స్కి వచ్చేటప్పటికి అంటే మన రెగ్యులర్ కమర్షియల్ తెలుగు కమర్షియల్ ఫార్మాట్ అనేది కొంచెం సింక్ అవుతుంది రెండింటికి. ఎందుకంటే ఇక్కడ సాంగ్స్ కానీ లేదంటే ఇంట్రొడక్షన్ సాంగ్ లేదా ఐటమ్ సాంగ్ ఇవేమి ఉండవు, జస్ట్ ప్లెయిన్ స్టోరీ వెళ్ళిపోతూ ఉంటుంది థ్రిల్లర్స్కి వచ్చేటప్పటికి. సో ఈ పథకం ప్రకారంలో అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ నిర్మించడానికి ప్రయత్నం జరిగిందా, లేదంటే కంప్లీట్ ఒక థ్రిల్లర్ జోనర్లో వెళ్ళిపోయారా? అంతే అండి. అంటే సాంగ్స్ వరకు కథని డ్రైవ్ చేసే సాంగ్స్ అయితే ఇందులో 2 ఉన్నాయండి. సో ఆ 2, ఒకటి మెలోడీ, ఒకటేమో చిన్న సాడ్ సాంగ్. ఓకే. సో కథను డ్రైవ్ చేస్తే బట్ ఆ సాంగ్స్ కూడా కావాలి కాబట్టి సో ఆ సాంగ్స్ని ఆయన ఇంక్లూడ్ చేసి అంతే అండి. కథకి ఏం కావాలో అయ్యే ఉన్నాయి, అందుకే 2 సాంగ్స్ ఉన్నాయండి. మనం ఇంకో 2 సాంగ్స్ లేవు సినిమాలు. సో ఆ సాంగ్స్ కూడా సిద్ శ్రీరామ్ గారు పాడారు, 2 సాంగ్స్.